హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ భార్గవ దేవన గారు ఉన్నారు. నమస్తే అండి. ఓం నమో వెంకటేశ్. నమస్కారం అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు, తన కెరీర్ ఎలా ఉండబోతుంది? ఎప్పుడు కూడా కెరీర్లో చాలా సక్సెస్ వచ్చినా కూడా చిన్నతనం నుంచే ఫ్యామిలీకి దూరంగా పెరిగారు. ఇప్పటికీ ఫ్యామిలీతో విభేదాలు అలానే కొనసాగుతున్నాయి. తన సొంత ఫ్యామిలీలోనే ఒంటరిగా ఉన్నారు. ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది. అసలు వీటికి సంబంధించి ఆయన ఎలా ఉండబోతుంది? పొలిటికల్ ఎంట్రీ కానివ్వండి, ఆయన జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది ఆయనకి కెరీర్? ఆయనకు మేజర్గా ఎక్కువ దెబ్బతీసిన గ్రహం అయితేనండి శనిగ్రహం అన్నమాట. ఆయన జాతకంలో శనిగ్రహం రెట్రోగ్రేడ్ మోషన్లో ఉన్నారు. ఓకే. రెట్రోగ్రేడ్ అంటే వక్రగతి ఉన్నాడు అనమాట. పైగా కుటుంబ స్థానానికి కూడా ఆయన ఆధిపత్యం వహించడము. ఎప్పుడైతే శని వక్రగతిలో ఉండి కుటుంబ స్థానానికి ఆధిపత్యం వహిస్తాడో ఆటోమేటిక్గా కుటుంబ స్థానానికి ఆయన దూరంగానే ఉండాల్సి రావడం జరిగింది. అందుకే చూడండి, ఆయన చిన్నప్పుడు కూడా దూరంగా ఉండడం, తర్వాత మధ్యలో ఆయన వచ్చినప్పుడు కానీ తర్వాత పెద్దగా సఖ్యత లేకపోవడం, ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం ఆయనకు పెద్ద సఖ్యతగా అనిపించినట్టు లేదు. ఇదంతా కూడాను శనిగ్రహం ఎఫెక్ట్ వలన ఎక్కువగా జరుగుతుంది. ఒకవేళ ఇంకా ఆయన లైఫ్లో ఇన్సిడెంట్స్ తీసుకున్నా కూడా, ఆయనకు ప్రమాదం జరిగిన ఇన్సిడెంట్ కానీ ఇవన్నీ తీసుకున్నా కూడా అక్కడ మనకు సర్పదోషము ఇట్లాంటి ఎఫెక్ట్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. అంటే ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది అంటారా తనకి? ఈ ఫ్యామిలీకి సంబంధించి కంటిన్యూగా ఉంటుందండి. ఆయన ఈ పాటికి ఏదైనా దోష పరిహారాలు అలాంటివన్నీ చేసుకొని ఉండొచ్చు. దానివల్ల కొంచెం సప్రెస్ అయి ఉండవచ్చు. అది ఆయన మరి చేసుకున్నారో లేదో, మరి చేసుకునే ఉంటాడు. సో వీటి వలన ఆ సప్రెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆయనకి జరిగిన యాక్సిడెంటు ఇవన్నీ పరిశీలన చేసి అప్పట్లో సర్పదశలో ఆయనకు కుజరాహుల దశలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం కానీ, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు కానీ, రాహుకి సంబంధించిన గ్రహం ఎంట్రీ ఉన్నప్పుడు ఆయన చనిపోవడం కానీ ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో ఈ ఇన్సిడెంట్స్ని పరిశీలిస్తే మనకి ఏమర్థమవుతుందంటే, ఎక్కువగా పాపగ్రహాలు అంటే ఆయనను ఎక్కువగా రూల్ చేస్తున్నాయి. ఓకే. సో అందువలన ఆయనకు నెగిటివిటీ సైడ్ అయితే ఈ విధంగా జరుగుతుంది. ఇక పొలిటికల్ ఎంట్రీ అయితే ఆయన జాతకం ప్రకారము 2030 అరౌండ్ అటు పైన ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. 30 అయితే ఉంటుంది. కానీ ఆయన అయితే ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్గా లేరు రాజకీయాల పట్ల. ఏదో చేద్దాం అనుకున్నారు, ఒకసారి వచ్చి ఆల్రెడీ కొంచెం బ్యాక్ స్టాబింగ్ జరిగింది కదా ఆయనకు, అప్పుడు ప్రచారం చేసి. కాబట్టి ఇప్పట్లో అయితే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండదు. నేను అనుకోవడం 2035 అరౌండ్ అలా రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను, అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ. సేమ్ ఇలానే కెరీర్లో ఇప్పుడు ఆయన మూవీస్లో ఎలా అయితే ఎంత స్పీడ్గా అయితే గ్రోత్ ఉందో, పొలిటికల్లో కూడా అలానే ఉండే ఛాన్స్ ఏదైనా ఉందా? ఆ జాతకునికి ఉంటుంది ఖచ్చితంగా. అంటే బట్ ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఇప్పట్లో అయితే ఉండదు. సేమ్ టైం రామ్ చరణ్ గారు, ఉపాసన గారి విషయానికి వస్తే, మొన్న ఫ్లైట్లో ఒక వీడియో రిలీజ్ చేశారు ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరి మధ్య అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మ్యాక్సిమం డివోర్స్ కేసెస్ చూస్తున్నాము. ఈవెన్ రీసెంట్గా నిహారిక గారిది కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ కానివ్వండి, వీళ్ళ రిలేషన్ ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా అయితే ఉందండి జాతకం ప్రకారం. ఎందుకంటే రామ్ చరణ్ గారి జాతకంలో శుక్రుడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడు. మీనరాశి శుక్రుడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడు. శుక్రుడు ఎవరికైనా కానీ ఉచ్చస్థితిలో ఉండి ఎటువంటి పాపగ్రహ దృష్టి సరిగా లేనప్పుడు వాళ్ళు స్త్రీల పట్ల కానీ వీటి పట్ల చాలా మంచి క్లోజ్ అసోసియేషన్గా ఉంటారు అన్నమాట. ఆ రిలేషన్ కూడా అలా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఆయన జాతకంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. శుక్రుడు ఆల్వేస్ స్త్రీలనే రిప్రజెంట్ చేస్తాడు. సో ఎప్పుడైతే ఆయన ఉచ్చస్థితిలో ఉందో ఆ బాండింగ్ కూడా అలాగే ఉంటుంది. ఇక ఉపాసన గారి జాతకం పరిశీలన చేస్తే ఆమెకు చూడండి గురుగ్రహం ఉంది. గురుగ్రహం కూడా చాలా ఎక్సలెంట్ పొజిషన్లో ఉందన్నమాట. ఎప్పుడైనా కానీ లేడీస్కి గురుగ్రహాన్ని పరిశీలించినప్పుడే మనకు ఆ భర్త యొక్క ప్రేమ అనేది ఆ గ్రహం ద్వారానే తెలుస్తుంది. సో ఇద్దరి జాతకాల్లో కూడా మనకు ఈ ఎక్సలెంట్ బాండింగ్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఒక డౌట్ భార్గవ్ గారు, మనకి రామ్ చరణ్ గారి జాతకం అలానే ఉపాసన గారి జాతకం ప్రకారం చూసుకుంటే, అంటే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఇద్దరికి కంపేర్ చేసుకున్నప్పుడు? ఇద్దరివి మనం కంబైన్ చేసినప్పుడు
ఒకరిది దోషాలు ఒకరిపైన ప్రభావం చూపిస్తాయండి. కానీ ఇక్కడ ఇద్దరి జాతకాల్లో కూడా శుక్రుడు గురుడు పొజిషన్ బాగుంది. ఓకే. కాబట్టి అందుకే వాళ్ళకి ఏం పొరపచ్చాలు లేకోకుండా ఉంది. ఇక ఒక చాలా మంది అడగొచ్చు సంతానం గురించి. ఇప్పుడు మొన్న ఆల్రెడీ క్లీంకారా జన్మించారు కదా, ఆయనకు సర్పదోషం జన్మతః, ఎవరు రామ్ చరణ్ గారికి. ఓకే. సో ఆ సర్పదోషం ఉండడం, ఉపాసన గారికి కూడా కొంచెం సర్పదోషం ఉండడం, నాగదోషం ఉండడం, వీటి వలన ఆలస్య సంతానం అయితే అయ్యింది. ఓకే. ఇంకా రిమైనింగ్ అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంది ఇద్దరికి. నాగ చైతన్య గారి విషయానికి వద్దాం భార్గవ్ గారు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి డివోర్స్ అయ్యింది, రకరకాల కథనాలు వస్తున్నాయి, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అని. ఆయన కెరీర్ ఎలా ఉండబోతుంది? ఏమైనా సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, బట్ ఇప్పట్లో కాదు, ఇంకొంచెం టైం పట్టుద్ది. ఓకే. ఆయనకు కూడా ఇప్పుడు మనకు సమంత గారి విషయాలు ఈ పరిశీలన చేస్తే ఎక్కువగా ఈ షష్టాష్టకాలు అంటాం కదా, మనం ఇంతకుముందు వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం, మన ఫస్ట్ వీడియోలో. ఈ షష్టాష్టకాలు ఉన్నప్పుడు ఎక్కువగా ఈ విడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఆయనకు జరిగింది. అదే కాకుండా నాగార్జున గారి వాళ్ళ హౌస్లో కూడాను మనకి ఎక్కువగా ఆయన అఖిల్ గారికి అలాగే జరిగింది. సో ఇదంతా కూడాను ఒక పితృదోషం అనేది వాళ్ళ ఇంట్లో వెంటాడుతూ ఉందన్నమాట. ఈ పితృదోషాన్ని నివారణ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే అఖిల్ గారికి కూడా పెద్ద సక్సెస్ రావటం జరగలేదు అవునండి. ఇంతవరకు. దేని వల్ల అంటారు? మీరు జాతకం అండి. జాతకంలో ఎప్పుడైనా చూడండి, ఒక నటునికి సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలం అధికంగా ఉండాలి. శుక్రుడిగిన అస్తంగతో వక్ర మార్గాలు పట్టాడనుకోండి, లగ్నాత్ యోగకారకుడు కాకపోయినప్పుడు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేరు. ఇప్పుడు అఖిల్ గారి విషయంలో అదే జరిగింది. 2, 3 తీసాడు కదా సినిమాలు, ఏది కూడా హిట్ అవ్వలేకపోయింది. ఎందుకంటే ఆయనకు శుక్రదోషం ఉంది. శుక్రదోషం ఉన్నప్పుడు అసలు ఆర్టిస్ట్గా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా నిలదొక్కునేది చాలా కష్టంగా ఉంటుంది. దానికి శుక్రదోష నివారణ చేసుకోవాలి. తర్వాత పితృదోష నివారణ వల్ల వంశానికి ఉన్న పితృశాపాన్ని కూడా తొలగించుకోవాల్సి ఉంటుంది.